వలబనేని వంశీని పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పిఎస్లో విచారణ జరగనుంది. తొలి రోజు 2.5 గంటల పాటు విచారణ జరగగా కొన్ని ప్రశ్నలకు జవాబులు, మరికొన్ని దాటవేత వేశారు. వంశీతో పాటు A7 లక్ష్మీపతి, A8 శివరామకృష్ణ ప్రసాద్ విచారణ జరుగుతోంది. వలబనేని వంశీ రెండో రోజు విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, వలబనేని వంశీకి సంబంధించిన పోలీస్ కస్టడీ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఆ SC ST కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకోవచ్చు. తర్వాత జైల్లో అప్పచెప్పే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా న్యాయవాది, అతని తరపున న్యాయవాది 3 నుంచి 4 సార్లు వంశీని కలిసి మాట్లాడేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. అయితే నిన్న తొలి రోజు కావటం, అదేవిధంగా రిమాండ్ పొడిగించే అంశానికి సంబంధించి వర్చువల్ విధానంలో వంశీని ఆధారపరచడం నేపథ్యంలో 11 గంటల తర్వాత అదుపులో తీసుకోవడం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షలు ఇవన్నీ తీసుకుని మధ్యాహ్నానికి కృష్ణా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కేవలం 2.5 గంటలు మాత్రమే నిన్న విచారించారు. ఆ 2.5 గంటల విచారణలో కూడా ఎక్కడ కూడా పోలీసులు పూర్తిసారి సహకారం అందించలేదని, అడిగిన ప్రశ్నలకు కూడా తనకు తెలియదని, కొన్నిటికి తనకు గుర్తు లేదని, మరికొన్నింటికి కూడా అంటే దాటవేత ధోరణిలో వ్యవహరించారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరింత పకడ్బందీగా సాక్ష్యాలు కూడా పక్కన పెట్టుకుని ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలతో, అదేవిధంగా A7 లక్ష్మీపతి, A8గా ఉన్న శివరామకృష్ణ ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు, అలాగే సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా దగ్గర పెట్టుకుని ఏ సందర్భాల్లో ఏ విధంగా వంశీ వ్యవహరించారు, ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడారు, ఎవరెవరిని ఏ విధంగా పురమాయించారు అనే అంశాలపై కూడా స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని వంశీని ఈరోజు ఒక్కొక్క ప్రశ్నలు అడగటం, తద్వారా ఆ ప్రశ్నకు వంశీ నుంచి సమాధానం ఏ విధంగా వస్తుంది, అదే అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది క్రోడీకరించుకునే విధంగా పక్కగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 3 ACPలు, 2 CAలతో పాటు మరి కొంతమంది మొత్తం వంశీని ప్రశ్నించే టీంలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న కేవలం మొదటి రోజు కావటం, మొత్తం ప్రొసీజర్ అంతా కాలం ఎక్కువ దాటిపోవడం నేపథ్యంలో ఈరోజు 10 గంటల లోపే జిల్లా జైలు నుంచి కూడా ఆయన్ని కస్టడీలో తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కూడా వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కృష్ణా పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చి ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో 2వ అంతస్తులో వంశీని ఉంచి విచారణ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇక్కడ ఇదే విధంగా విచారణ సాగుతుంది. 4 గంటల తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి 5 గంటల కల్లా జిల్లా జైల్లో అప్పగిస్తారు. అయితే ఈ రోజు మొత్తం ప్రశ్నావళికి సంబంధించి నిన్న ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి పోలీసులు మాత్రం పక్కాగా ఈరోజు వంశీని ప్రశ్నించి మరింత సమాచారం రాబట్టాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్ తనతో పాటు లిఫ్ట్లో ఉన్న CC కెమెరా ఫుటేజ్ చూపించినప్పటికీ కూడా ఆ సత్యవర్ధన్ అతనని నాకు తెలియదని, తన అనుయాయులతో వచ్చిన నేపథ్యంలో ఎవరు అనుకున్నట్టు కూడా వంశీ చెప్తున్నారు. అదేవిధంగా కారులో కిడ్నాప్ చేయడం కావచ్చు, లేకపోతే వంశీ అనుయాయులు అతని బలవంతంగా తీసుకువెళ్ళిన CC ఫుటేజ్ని కూడా చూపించిన నేపథ్యంలో వాళ్ళు తన అనుయాయులు ఎందుకు తీసుకువెళ్లారో ఎవరు సమాచారం ఇవ్వలేదు. అనుచరుల నుంచి తనకు ఎటువంటి సమాచారం లేకుండా సత్యవర్ధన్ తీసుకువెళ్ళినట్టు కూడా వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కోర్టులో కూడా ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేని అఫిడవిట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పోలీసులు మొత్తం ప్రతి సాక్ష్యాన్ని కూడా ఎదురుగా పెట్టుకుని వాటిని 1 by 1 అడుగుతూ మరింత సమాచారం రాబట్టి, తద్వారా ఈ సత్యవర్ధన్ బెదిరించి కిడ్నాప్ వ్యవహారం కేసులో మరింత మంది పాత్రదారులు కావచ్చు, సూత్రధారులు కావచ్చు, ఇంకెవరెవరి ప్రమేయం ఎంతవరకు ఉంది, వంశీ వారిని ఏ విధంగా ఏ సందర్భంలో ఉపయోగించారనే అంశాలపై కూడా స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అతను అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా మిస్టరీగా మన సెల్ ఫోన్ మిస్సింగ్ సంబంధించి కూడా వంశీని ఆరాధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న ఈ సెల్ ఫోన్ వ్యవహారాన్ని ఎత్తిన సమయంలో అంత ముందు రాత్రి నుంచి కూడా తన సెల్ ఫోన్ కనిపించడం లేదు, తనకు ఏమైందో కూడా తెలియట్లేదని కూడా చెప్పినట్టు చెప్తున్నారు. అయితే కొంత డేటాను కూడా సేకరించినట్టు కూడా చెప్తున్నారు. ఆ డేటా ప్రకారం ఈరోజు ఆ వంశీని మొత్తం మళ్ళీసారి ప్రశ్నించి ఆ సెల్ ఫోన్కి సంబంధించి, అలాగే కిడ్నాప్కి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించి తద్వారా ఈ రోజు రేపు జరిగే కస్టడీలో వంశీతో పాటు ఇద్దరి దగ్గర నుంచి కూడా విడివిడిగా విచారణ చేసి వారిచ్చే సమాచారాన్ని కూడా క్రోడీకరించుకుని మొత్తం మీద ఒక నివేదిక తయారు చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తారు ఆధారాలతో సహా. అప్పటికి వంశీ గారికి ఈ 2 రోజులు కూడా పూర్తిగా సహకారం అందించకపోతే మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా ఈ 2 రోజులు వంశీ నోరు విప్పుతారా, ఏ విధంగా చెప్తారనే అంశాలపై మాత్రం ఇంకా ఉత్కంఠ నెలకొంది. పోలీసులు దానికి అనుగుణంగానే అనేక సన్నద్ధమవుతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. శ్రీనివాస్.